శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శోభాలతో ఒకలాగా ఉంటాయి. 15th జనవరి లోపల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. కొత్త సంవత్సరం అంటే జనవరి నెల 1 నుంచి 31 వరకు. మీ రాశిలోనే సప్తమాధిపతి ఉండడం వలన రాశిలో ఎక్కడికైనా సరే మీ రాశిపతి సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి రాశిలో ఉన్న వాడికి ఫారిన్ యోగం ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా మీకు ఒళ్ళు చేస్తారు గురుడు మీ రాశిలో ఉండడం వలన. అంతేకాకుండా మిథున రాశి వాళ్ళకి చాలా తెలివైన వారు. మ్యాథమెటిక్స్లోను, సైన్స్ గ్రూప్లోనూ మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇంకోటి ఉండరు. చాలా అద్భుతంగా తెలియదట్టు ఉంటాయి. గురు ప్రభావం వలన విద్య వస్తుందండి. మీకు తెలివిగా ఉంటారు, ఆదర్శమూర్తులుగా మీరు తయారవుతారు. అంతేకాకుండా జ్ఞాన సంపదని బాగా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది. అసలు ముఖ్యంగా కొత్త విషయం చెప్పాలండి మీకు. ఏంటయ్యా అంటే, ఇంత ముందు వరకు సెకండ్ భావం గురించి సరిగ్గా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం 4 గ్రహాల యొక్క ప్రభావము మీ కుటుంబ స్థానం మీద బ్రహ్మాండంగా ఉంది. ఆ 4 గ్రహాలు రవి బుధ కుజ శుక్రులు, బ్యూటిఫుల్. పైగా మీరు ద్వితీయ స్థానం ఉండడం వలన కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ధనవృద్ధి కలుగుతూ ఉంటుంది. వేళపాటు భోజనం చేస్తుంటారు, భోజన సుఖాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా విద్యలో ఆటంకాలు లేకుండా అద్భుతంగా రాణిస్తారు. విద్య ద్వితీయ భాగం కూడా విద్య ఆభరణ ప్రాప్తి కూడా చూస్తాం, వాహన భాగ్యం కూడా చూస్తాం. అంతేకాకుండా ఎక్కువ పాటలు పాడుతుంటారు. అంటే సింగర్స్కి మంచి అవకాశాలు వస్తాయండి. బహుశా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కానీ మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారండి. అది షార్ట్ జర్నీస్ చేస్తారు, అది తప్పదు, ఎవరికైనా తప్పదు అనుకోండి. కాకపోతే మీకు సుఖవంతమైన ప్రయాణాలు అంటాం మనం దాన్ని, షార్ట్ జర్నీస్. అంటే ఒక విధంగా ఆనందంతో కూడినటువంటి షార్ట్ జర్నీస్ ఉంటాయి మీకు. అంటే మీ తమ్ముళ్ళని కలవడము, మీ చెల్లెళ్ళని ఇట్లాగా మీరు కలయిక వలన వాళ్ళకి సరదాగా ఎంజాయ్ చేయడము బాగుంటుంది. అలాగే తీర్థయాత్రలు, 3rd భావం కూడా తీర్థయాత్రలు సూచిస్తాడండి. కేతువు కూడా తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీకు పట్టుదల ఎక్కువ అండి, పనులందు పట్టుదల, మంచి మంచి ఐడియాస్ రావడము, దాంతో మీరు బాగా డెవలప్ అవ్వడం కూడా బాగుంటుంది. తెలివితేటలు అధికంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. బద్ధకము, మర్చిపోతూ ఉండడము, కొన్ని విషయాలు,
లేకపోతే కొన్ని ఒక వస్తువు ఒక చోట పెట్టేసిన తర్వాత అది ఎక్కడుందో మర్చిపోవాలి, అదొకటి ఉంటుంది. కానీ విద్యలో కూడా ఆటంకాలు కానీ కాదండి, విద్యలో కూడా ఆటంకాలు ఎదురవ్వడము, తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది, కొద్దిపాటి మాత్రమే. అంతేకాకుండా మీకు మీలో రైతులు ఉంటారు, ఆ రైతులకు కూడా కొద్దిగా వాళ్ళకి డబ్బులు రావడము పంటలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సంతానం విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారండి మీకు. ముఖ్యంగా పుత్ర సంతానం కలగడానికి ఈ సంవత్సరంలో అంటే జనవరి నెలలో మీకు సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుత్ర సంతానం అంతే కదండి, సంతానం వల్ల మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సంతానం వల్ల అద్భుతం. అంటే ఏంటంటే మీ పుత్ర సంతానం వలన మీకు ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అంతే కదండి, సప్తమాధిపతి పంచమస్థానం ఉన్నాడు కాబట్టి, అంటే పంచమస్థానానికి దృష్టి ఉంది కాబట్టి మీకు త్వరలోనే మంచి వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోనూ షేర్ మార్కెట్లోనూ ధన ప్రాప్తి కలుగుతుంది. అంతే కదండి, మీకు సినిమా రంగం ఉంటాం కదా, సినిమా రంగంలో సంగీత సాహిత్య నృత్య కళాకారులు అంటాం కదా, సంగీతంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాహిత్య రంగంలో గురుడు కదా, బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ ఉంటాయనడంలో సందేహం లేదు. పొలిటికల్ రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు, షైన్ అవుతారు. 13వ తారీఖు వరకు అంటే 12వ తారీఖు వరకు కూడా 4 గ్రహాలు సప్తమస్థానం ఉండి గురు దృష్టి ఉంది. అంటే వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు త్వరలో మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ. మీ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషన్షిప్ బాగుంటుంది, అంటే అన్యోన్యత బాగుంటుందని చెప్తాం. అలాగే మీ వ్యాపారాలు, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే మీరు చక్కగా టూర్స్ వెళ్ళడము, విహారయాత్రలు చేయడము, సరదాగా ఎంజాయ్ చేయడము చాలా చాలా బాగుంటుంది. అష్టమ స్థానంలో మీకు కొంత ఉన్నాయి కదా, 4 గ్రహాలు ఉన్నాయి కదండి, రవి బుధ కుజ శుక్రులు. అష్టమ స్థానంలో యాక్చువల్గా కుజుడు యాక్సిడెంట్స్ ఇస్తాడు అది అనుకుంటాం కదా, అదేం ఉండదండి. యాక్సిడెంట్స్ ఇస్తాడు అవేం ఉండదు. సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు, ఇస్తుంటాడు. అలాగే కోర్టు సంబంధించిన వాటిలో గెలుస్తారు. 4 గ్రహాలు ఉన్నాయి కదండి, కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా, 12వ ఇంటి వాడు, అంటే మీకు 11వ ఇంటి వాడు అయ్యాడు. 11వ ఇంటి వాడు అద్భుతంగా 8వ ఇంట్లో బాగున్నాడు. రవి బుధుల వలన విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము, విదేశయానం జరగడము జరుగుతుంది. కుజుడు రవి అష్టమ స్థానంలో ఉన్నంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. పైగా బుధ శుక్రుడు కాంబినేషను అష్టమ స్థానంలో ఉన్నారు, అంటే సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు ఉండడము, ఫ్లో ఆఫ్ మనీ, శుక్రుడు అష్టమంలో అంటే మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. సో ఈ విధంగా మీకు ఒక విధంగా చెప్పాలంటే అష్టమ స్థానం అనేది అంటే మీకు అంత ఇబ్బందికరంగా మాత్రం ఏం ఉండదు అని నేను మాత్రం చెప్పగలను. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి, ఎందుకంటే అష్టమంలో రవి కుజులు ఉన్నారు కాబట్టి కొంచెం దోషం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మీరు అంటే రాహు ప్రభావం అంటే ఏంటంటే ఉన్నతమైన విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు అనుకున్న యూనివర్సిటీస్లో మీకు అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో అంటే కదా ఆస్ట్రేలియా వీటిలో కంట్రీస్ సరదాగా చెప్తాను అనుకోండి, జస్ట్ నాకు గుర్తున్నవి. బట్ మీరు అంతా విదేశాలు వెళ్ళడానికి ఎడ్యుకేషన్ రీత్యా అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్టర్స్, వృషభ రాశి వారికి డాక్టర్స్ ఎలాగో మీరు కూడా డాక్టర్స్ వృత్తి రీత్యా విదేశాలు వెళ్తారు. గంగాస్నానం చేస్తారు. 9th భావంలో కనుక రాకుంటే గంగాస్నానము, కాశీక్షేత్ర దర్శన భాగ్యము కలుగుతుంది. సినిమా రంగంలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సో కొంతమందికి ఏమో సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, కోల్ సంబంధించినది, కంప్యూటర్స్ సంబంధించిన వాటిలో బిజినెస్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమ శని కంటక శని అంటాం కదండి, అవును కంటక శని ఇబ్బంది పెడుతుంటాడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా ఇబ్బంది పెడతాడంటే మీకు ప్రమోషన్స్ రాలేకపోవడము, మీ పై అధికారులు మిమ్మల్ని ఏదో ఒక మాట అనడము, అంటే మీ తప్పు వల్లే పై అధికారులు అంటారు తప్ప వాళ్ళకి సరదాగా వస్తే మిమ్మల్ని ఏం తిట్టరు. మన లోపమే ఉంటుంది తప్ప బయట ఆఫీసర్ల యొక్క లోపం ఉండదు. అంటే మన లోపం అంటే అర్థం ఏంటంటే మన కృషిలో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది అంతే తప్ప మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటారు అని డౌటే లేదు. కాకపోతే అంటే కష్టపడి పనిచేయండి, బద్దకించకండి. శని 10th భావంలో ఉంటే కొంచెం బద్ధకం కూడా వస్తుంది. అసలు 10th భావంలో సరే ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు వస్తాయని ఉంటారు. ఒక గ్రామానికి కానీ, ఒక ఊరికి కానీ, ఒక గ్రూప్కి కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. మీకు తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. శనీశ్వరుడు గొప్ప అధికారాన్ని కూడా ఇస్తాడు. 10th భావం శనీశ్వరుడు కూడా ఉన్న ఊరి నుంచి బాబు మీరు పదరా నాన్న నీకు ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగం ఇప్పిస్తున్నా సరదాగా కానీ అని మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కూడా అవకాశం ఉంది. అంటే ఒక గ్రామాన్ని ఉన్న పుట్టిన ప్రదేశాన్ని వదిలి విదేశాల్లో నివసించడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు మీకు 11వ అంటే దశమంలో ఉండడం వలన.
సో ఇదొక గొప్ప అదృష్టంగా చెప్పచ్చండి మీకు. కాదు మీకు వ్యవసాయ రంగం కూడా ఇష్టపడతారు, వ్యవసాయ రంగంలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా మీ మిథున రాశి వారికి కొద్దిగా అష్టమ భావంలో బుధ శుక్రులు అష్టమంలో ఉంటే మంచి యోగాన్ని ఇస్తారు అనుకోండి. అష్టమంలో రేవు బుధులున్నా మీకు యోగాన్ని ఇస్తూ ఉంటారు. సో యోగంలో ఉంది, అవయోగం కూడా చిన్న యాక్సిడెంట్స్ ఉంటాయి. బట్ కోర్టు కేసులో మీరు గెలుస్తారు. సో గెలుస్తారంటే మీకు ఫేవరబుల్గా తీర్పు రావడానికి అవకాశము ఆ భగవంతుడి దేవాలయం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవానుడి ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి, జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుని ఉండడము. 6వ తారీఖున కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వలన, వినాయకుడికి గరికతోని పూజ చేయడం వలన, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వలన సకల దోషాలు కూడా, అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసం ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మనకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయన్నలో ఏమాత్రం సందేహం లేదు.